Today we'll talk about activating the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుట. అనేక సార్లు మనము దేవుని చిత్తం కొరకు ఆశపడుతూ ఉంటాం. ఈ సమస్య కోసం దేవుని చిత్తం ఏంటి, దీని విషయం దేవుని చిత్తం ఏంటి, ఇదేం చేయాలా, ఈ వివాహం విషయమై ఇతను చేసుకోవాలా చేసుకోకూడదా, నేను ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా, నేను ఇప్పుడు వ్యాపారం చేయాలా లేక ఉద్యోగం చేయాలా, అమెరికా వెళ్ళాలా ఆస్ట్రేలియా వెళ్ళాలా, యూ హ్యావ్ ఆల్ దిస్ ఛాలెంజెస్. మరి అప్పుడు మనము ఎవరైనా దొరుకుతారా, ఎవరైనా ప్రవక్త, సో యూ విల్ గెట్ సంబడి టు స్పీక్ ఓవర్ యూ. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ నుంచి మీ అంతటా మీరే ఎలా తెలుసుకోవచ్చు అనే దాని మీద మాట్లాడుతున్నారు. ఓకే, ప్రవక్త వచ్చి 10 మంది కంటే ఎక్కువ చెప్పలేడు ఆయన అంత టైంలో. బట్ ద హోలీ గోస్ట్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబాడీ. అవునా, నీవు కూడా నీ గురించి దేవుని చిత్తాన్ని వినొచ్చు. దేవుడు పక్షపాతి కాడు. వెన్ గాడ్ కెన్ టాక్ టు సంబడి ఎల్స్ అబౌట్ యూ, వై నాట్ హీ కెన్ టాక్ టు యూ స్ట్రైట్ అవే. నీ గురించి ఎవరికో చెప్పే పరిశుద్ధాత్ముడు నీ గురించి నీకు చెప్పలేడా? ఎస్, హీ క్యాన్ టెల్. మరి ప్రవక్తలు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్తారన్నమాట, ఇదిగో పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడు, ఇలా చేస్తాడు, కాబట్టి నువ్వు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎవ్రీ మిరకల్, ఎవ్రీ గిఫ్ట్, ప్రతి వరము, ప్రతి అద్భుతము ఏం చెప్తాదంటే ఇది బైబిల్లో ఉంది, ఈ దేవుడు నీకు కూడా పనిచేస్తాడు, ఆ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని నువ్వు అది పొందుకో అని చెప్తుంది అనమాట. సో బైబిల్ స్ట్రెంగ్థెన్స్ యూ ఇన్ దట్ ఏరియా. అయితే దానికి విశ్వాసం ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏదైనా చెప్తే అది నెరవేరి తీరుతుంది అనేటువంటి విశ్వాసంలోకి మనము ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా ఎందుకు ప్రొఫెసీలు అంటే అంత ఇష్టము అంటే, దేవుడు ఏదైనా నీకు చెప్తే అది నీ జీవితంలో జరుగుతుందనే విశ్వాసం ఉంది కాబట్టి నీవు ఆ దేవజనుడిని, ఆ ప్రవక్తను అడుగుతావు, నాకు ఇది చెప్పు అని. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఆగండి, ఇక్కడ పౌలు భక్తుడు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. 250 మంది దాకా ఉన్నారు. అయితే తుఫాన్ వచ్చి పగలు ఎండ కనపడక చీకటిమయమైపోయి చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇక అందులో ఉండేటువంటి సైనికులే కానీ ఖైదీలే కానీ ఎవరికి ప్రాణములతో బతుకుతాము అనేటువంటి విశ్వాసము లేదు. మరి అటువంటి సమయంలో అందరూ ధైర్యం కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దానికి ఏంటి కారణం, ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తికి ఇంత ధైర్యము, ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తికి ఇంత సామర్థ్యం, అతను కూడా నేను చనిపోతాను వీళ్ళతో అనుకోవాలి. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మరి మీ అందరికీ తెలుసు, ఈ యాత్రికుడు మరి పౌలు భక్తుడు, మిగిలిన వాళ్ళంతా అందులో కొంతమంది ఖైదీలు, కొంతమంది సైనికులు ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఎందుకు చెప్తున్నాడు, ఇంత ధైర్యం ఎలా వచ్చింది పౌలు భక్తుడికి? చదవండి. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని దేవుని నమ్ముచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడి యొక్క సమస్య ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక విశ్వాసి సమస్య వేరు, ఒక విశ్వాసి కాని వ్యక్తి సమస్య వేరు. ఒక విశ్వాసి చేసిన పొరపాటు వేరు, అవిశ్వాసి చేసిన పొరపాటు వేరు. విశ్వాసి చేసిన పొరపాటు కూడా పొరపాటే, కానీ విశ్వాసికి తర్వాత పశ్చాత్తాపం వచ్చి అది చేయకుండా ఉండాలా అనేటువంటి ఆశ వచ్చి ఇంకా ప్రార్థించి మరి బలపడి అది చేయకుండా ఉంటాడు విశ్వాసి. అవిశ్వాసి అతను చేసే పొరపాటు తర్వాత రెండోసారి మళ్ళా చేస్తానని దాని యందు ఆనందించి ఉత్సాహపడతాడు. ఎంతమందికి అర్థమైంది? ఇది విశ్వాసికి అవిశ్వాసికి తేడా. అందుకనే దేవుడు విశ్వాసుల యొక్క పొరపాట్లు వారు ఇక బలహీనతతో చేసి మళ్ళీ బలపడాలనుకుంటారు కనుక వారు బలహీనత నుంచి వారికి పాఠం నేర్పిస్తాడు. వారి బలహీనతలోంచి అనేకులను బలపరుస్తాడు. నీ బలహీనతను వాడుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ కష్టాలను 100% వాడుకుంటాడు. ఇక్కడ మరి పౌలు అనుకోవచ్చు, ఈ ఓడలో ఎందుకు ఎక్కాలా, ముందు ఓడలో ఎక్కొచ్చు కదా, ఈ ఓడలో ఎందుకు తీసుకెళ్ళాలా, ఈ తుఫాను ఒక వారం ఆగాక తీసుకెళ్ళవచ్చు కదా, ఇప్పుడైనా దేవుడు తీసుకెళ్ళాలా, ఈ టైంలోనైనా తుఫాను వచ్చింది భయం వేస్తుంది ఇలాగా అని. మరి అలాంటి సమయంలో కూడా దేవుడు పౌలుతో మాట్లాడతాడు అనమాట. ఒక దూత వచ్చి దూత ద్వారా ఏం మాట్లాడతాడంటే, ఇదిగో వాడికి ఏం జరగదు, ఎవ్వరికి ఏం జరగదు, అయితే అందరూ క్షేమంగా వస్తారు. అయితే ఈ కష్టం ఎందుకు పెట్టానంటే వీళ్ళందరూ నీకు లొంగిపోయి వీళ్ళందరికీ నువ్వు స్వార్థ ప్రకటిస్తావు. నీ కష్టాలు
ఇతరులను రక్షించడం కొరకు. ఒక విశ్వాసి కష్టాలు దేని కొరకు? ఇతరులను రక్షించడం కొరకు. నీకు అర్థం కాదు. చాలామంది ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తారు, నాకు పలానా వ్యాధి ఉంది, నేను చనిపోతాను అనుకున్నాను, సంఘానికి వచ్చాను, నేను బతికాను. ఇక్కడికి వచ్చి చాలామంది సాక్ష్యాలు చెప్పారు, నాకు 15 ఏళ్ళు బట్టి పిల్లలు లేరు, ఇక నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వారి విశ్వాసంతో అద్భుతం పొందుకున్నారు. వాళ్ళు ఇక్కడ చెప్పిన తర్వాత వారికి తెలియదు, వాళ్ళ అమ్మయ్యానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ సాక్ష్యము మరి సంఘములో 100,000 మందికి తెలిసింది, బలపడ్డారు. అమ్మో, కేవలము పిల్లలే కాదు, నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, ఈమెకి చేశాడు, నాకు పెళ్లి జరుగుతుంది, ఈ రోగం తగ్గుతుంది అని అందరిలో విశ్వాసం వస్తుంది. అంటే నీ ఆలస్యాన్ని, నీ బాధనే దేవుడు దాని నుంచి నిన్ను విడిపించి నీ ద్వారా లక్షల మందిని విడిపిస్తున్నాడు. చూసారు ఎలా దేవుడు ఆమెను వాడుకున్నాడు. నీకు తెలియదు, అమ్మాయి అయిపోయింది అనుకుంటావు, నాకు అనవసరంగా ఆలస్యమైంది. కానీ నీ ఆలస్యాన్ని, నీ కష్టాన్ని, నీ బాధనే అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు వాడుకున్నాడా లేదా? ఎస్, గాడ్ డిడ్ ఇట్. ఈ రోజు నుంచి ఎవరెవరైతే దేని గుండా వెళ్తున్నారో వాటన్నిటినీ దేవుడు ఇతరులకు ఆశీర్వాదకంగా మారుకుంటాడు. ప్రస్తుతము నీకు అది బాధగా ఉందేమో, ప్రస్తుతము నీకు అది వేదనగా ఉందేమో, ప్రస్తుతం కుమిలిపోతున్నావేమో, ప్రస్తుతం నజరేస్తున్నామని పో అంటున్నావేమో, అది పోవట్లేదు, తగ్గు అంటున్నావు. కానీ ఇప్పుడు కాకపోతే రేపైనా తగ్గుతుంది. కానీ దేవుడు దాన్ని ఆలస్యం చేస్తున్నాడు అంటే అసలు నాకు ఇది ఎందుకు రావాలా? అందులోంచి నీవు విడిపింపబడతావు. ఇప్పుడు ఈ ఓడలోంచి పౌలు ఒక్కడ విడిపింపబడతాడు, అందరూ విడిపింపబడుతున్నారా? అందరూ. ఇప్పుడు పౌలుతో పాటు వారందరూ ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారు. శరీరరీతిగా రక్షింపబడుతున్నారు, ఆత్మరీతిగా పౌలులాగా వారందరూ కూడా రక్షింపబడుతున్నారు. అందుకే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కొన్ని కష్టాలు నీకు వచ్చాయి అంటే నీలోంచి అనేకులకు లాభము రావడం కోసమే జరుగుతుంది. నీ కష్టాలు నీ లాభానికి, నీ ద్వారా అనేకుల లాభానికి. అందుకే చెప్తాను, దేవుని బిడల యొక్క సమస్యలు వేరు, దేవుని బిడలు కాని వారి సమస్యలు వేరు. అయితే ఇక్కడ పౌలు ఇంత ధైర్యంగా చెప్పడానికి ఏంటి? కాబట్టి అయ్యలారా, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి ధైర్యము తెచ్చుకొనిడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. మరి పౌలుకి దూత చెప్పింది, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అనేక రకాలుగా మాట్లాడాడు. మరి నాకు దూత చెప్పలేదు కదా, నాకు దూత కనపడి చెప్పుంటే బాగుండేది. ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఈ ధైర్యం? అంత తుఫాన్లో పౌలుకు వచ్చిన ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానము లేని మాటలు. ఏ మాటలు? విశ్వాసము లేని, జ్ఞానము లేని మాటలు. పౌలు అలాంటి మాట్లాడు, నేను దేవుని యందు సమస్తము చేయగలుగుతున్నాను అంటాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. పౌలు ఇంకో మాట అంటాడు, నా దేవుడు నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చగల దేవుడు. దట్ గివ్స్ యూ టెస్టిమోనీ. అందుకే నువ్వేం మాట్లాడుతున్నావో చూసుకోవాలి. నీ మాటలు ఇతరుల్లో బలహీనతను తీసుకురావచ్చు, ఇతరుల్లో అవిశ్వాసాన్ని తీసుకురావచ్చు. పక్కన చెప్పు, నీ నోరు దేవునికి చాలా ముఖ్యమైనది అను, నీ విశ్వాసం చాలా ముఖ్యమైనది అను. యా, ఇఫ్ యువర్ ఫెయిత్ కెన్ బిల్డ్ సంబడి, యువర్ అన్బిలీఫ్ కెన్ బ్రేక్ డౌన్ సంబడి. గెటింగ్ మీనా? నీ విశ్వాసము ఒకవేళ 10 మందిని కడుతుందా, నీ అవిశ్వాసం కూడా 10 మందిని పడేస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చూజ్ లైఫ్ అండ్ డెత్. ఇఫ్ యూ చూజ్ లైఫ్, యూ విల్ లివ్. అందుకనే ఈ రోజు నుంచి మీ బలహీనతలన్నీ బలములుగా మారిపోవును గాక. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను, అంటే ఏంటి? దేవునిలో ఉంటే బలహీనత ఎలాగైపోతుంది? బలంగా మారిపోతుంది. గాడ్ ఈస్ టర్నింగ్ దట్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఎవ్రీ వీక్నెస్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ మెగా స్ట్రెంగ్త్. దేవుని సన్నిధిలో ప్రతి బలహీనత బలంగా మారిపోతుంది అంట. మరి పౌలుకి దూత కనపడ్డది, మరి నాకెవరు చెప్తున్నారు చూద్దాం. దానికి ముందు పౌలు ఒక మాట అంటాడు, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని. ఇక్కడ పౌలు నమ్ముతున్నాడు అనమాట. ఆ దేవుడు చెప్పిన ప్రకారము జరుగుతుందని నమ్మితేనే పరిశుద్ధాత్ముని మాట నీకు బలం వస్తుంది. అలా నమ్మితేనే దూత చెప్పింది నీకు జరుగుతుంది. ఈ విశ్వాసం ఉన్నప్పుడే, ఒకవేళ ఈ మాటలు విన్నా, దూత మాట్లాడినా, పరిశుద్ధాత్ముని చెప్పినా నువ్వు నమ్ముతావు. కానీ దేవుడు అలా లేని వాటిని ఉన్నవాటిగా మార్చగల దేవుడు. నీ బలహీనతలను బలముగా మార్చు, అవి ఉన్నదన్నట్టు చెప్తాయి. అందుకనే విశ్వాసం అన్నాడు. ప్రతి మానవుల్లో దైవ శక్తిని నమ్మే విశ్వాసము ఉంది. సో ఎవ్రీ అన్బిలీవర్ ఈజ్ ఎ హార్వెస్ట్ ఫర్ ద హోలీ గోస్ట్. ప్రతి అవిశ్వాసి విశ్వాసకి ఆత్మల పంట. ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ సంథింగ్ ఈజ్ యువర్ హార్వెస్ట్ టు డైవర్ట్ హిమ్ టువర్డ్స్ దట్ రియల్ క్రియేటర్. మరి ఇప్పుడు నీకు ఎలాగొస్తుంది విశ్వాసము? ఈ కష్టాల్లోంచి. నాకు పిల్లలు లేరు, నాకు జబ్బులు ఉంది, ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, కష్టము. నాతో దేవుడు ఎలా మాట్లాడతాడు? 2 పేతురు 1వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకుందాం. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఎవరు మాట్లాడుతున్నారు?
ఆయన మహత్యాన్ని కొండ మీద ఎవరు చూశారు? పేతురు, యోహాను, యాకోబు. కన్నులారా చూసిన వారమై ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఆయన ఘనతయు మహిమయు ఆయన పొందగా. చదవమ్మా. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఎంతమంది నీ కష్టాల్లో దేవుడు ఇలా నీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు? అందరూ కోరుకుంటారు. ఎందుకు? మీలో విశ్వాసము ఉంది. దేవుడు ఏదైనా చెప్తే అది జరిగి తీరుతుంది. when God says he will do it. అందుకే నువ్వు చారిటీ చేయగలవు. చూద్దాం ఇక్కడ మరి ఇటువంటి స్వరము వీళ్ళ ముగ్గురికి వినపడ్డది. మరి మా పరిస్థితి ఏంటి? మా అందరికి వినపడుతుందా? చూద్దాం. 19 కూడా చదవమ్మా. వీళ్ళ ముగ్గురికి ఏం వినపడ్డది? తండ్రి అయిన దేవుని స్వరము పైనుంచి వినపడ్డదంట. అయితే ఇక్కడ మళ్ళీ అదే పేతురు ఏమంటున్నాడో చూద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అంటే ఇప్పుడు ఆ దేవుడు అక్కడి నుంచి మాట్లాడకపోయినా స్థిరంగా నీ జీవితంలో నీతో మాట్లాడే వాక్యాన్ని ఆయన నీకు ఇచ్చేశాడు. ఎవరైతే ప్రతిదినం దీని నుంచి నాతో మాట్లాడు ప్రభు అంటారో అంతకంటే స్థిరమైన వాక్యం ఇంకొకటి లేదు. అందరూ చేతుల పైకి నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రవ్వా, ఏంటి నా భవిష్యత్తు అని వారు భయముతో ఉన్నారు. పౌలు అంటున్నాడు, ప్రజ్వలింప చేసుకో నీలో ఉండే పరిశుద్ధాత్మను. ఆదరిస్తాడు ఆయన, గైడ్ చేస్తాడు. అవును, ఆయన నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మరి స్థిరమైన ప్రవచనం వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. నీ భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దుతాను. నీ భవిష్యత్తు నేను కంట్రోల్లో ఉన్నాను. భూమి ఆకాశం గతించిపోవడం నేనున్నాను. లోకంలో ఏం జరుగుతున్నా ఇదిగో నీ హృదయం కలవరపడిన ఒక నేను నడిపిస్తున్నా. అయ్యా, ఈరోజు ఏ విశ్వాసిని విడిచిపెట్టకుండా అందరినీ స్థిరపరిచి అందరి కష్టాలని ఒక సాక్ష్యములుగా మార్చమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.